ప్రేమించే కావేరి కంటే నా కోసం ప్రాణం ఇచ్చేలా ప్రేమిస్తున్న కార్తీక్నే పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు. చెయ్యను కళ్యాణ్, నువ్వు నా పక్కనుంటే చాలు. నీ ప్రేమ తప్ప నా మనసులోకి ఎలాంటి ఆలోచన రాదు. రెస్ట్ తీసుకో. టేక్ కేర్. అక్క, నేను చెప్పాను కదక్కా, కళ్యాణ్ నీకోసం పరిగెత్తుకుంటూ వస్తాడని. వచ్చాడు చూడు. నేను నీకు ప్రామిస్ చేసినట్టు కళ్యాణ్ని నిన్ను ఒక్కటి చేశాను. థ్యాంక్ యూ కావేరి. దీనంతటికీ కారణం నువ్వే. ఐ లవ్ యూ కావేరి. నేను నా ప్రేమలో ఓడిపోయి నీ ప్రేమని గెలిపించానక్క. నాకు తెలుసక్క, ఇలా డ్రామా చేస్తే కళ్యాణ్ మనసు మారుతుందని. ఏమైంది కళ్యాణ్? ఫోన్ మర్చిపోయాను. సరే బాయ్, జాగ్రత్త. అక్క, వెళ్ళిపోయాడా అక్క? వెళ్ళిపోయాడు, రావచ్చు. అమ్మయ్యా, కంగ్రాచులేషన్స్ అక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ కావేరి. ఇక మీదట నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతా నీ వల్లే కావేరి. నువ్వు చేసిన ఈ త్యాగం నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను కావేరి. చాలే అక్క, ఊరుకో. మా అక్క జీవితం బాగుండాలనే కదా నేను ఇదంతా చేసింది. ఇంకేంటి, త్వరలోనే నిశ్చితార్థం, ఆ వెంటనే పీపీ డుమ్ డుమ్, మా అక్కకి పెళ్ళి. చేయాల్సిందంతా నీ చేతులతో నువ్వే చేసుకొని ఇప్పుడెందుకు ఏడుస్తున్నావే? పెళ్ళయి పిల్లలున్నా సరే తనకు నచ్చిన వాడి కోసం ఏ అడ్డదారి తొక్కడానికైనా వెనకాడని అమ్మాయిలున్న ఈ రోజుల్లో ప్రాణానికి ప్రాణమైన నీ కళ్యాణ్ని మీ అక్క ప్రేమిస్తుందన్న కారణంతో తీసుకెళ్లి తన చేతుల్లో పెట్టేశావు. అసలు మీ అక్క ప్రేమని గెలిపించడం కోసం కళ్యాణ్ ముందు నువ్వొక క్యారెక్టర్ లేని దానిలాగా మిగిలిపోవడమేంటే? ఇలాంటి త్యాగాల సినిమాల్లో తప్ప రియల్ లైఫ్ లో ఏ అక్క కోసం చెయ్యదు. ఇది మా అక్క జీవితమే. కళ్యాణ్ తనకి దక్కకపోతే అక్క నిజంగానే సూసైడ్ చేసుకుంటుంది. నా ప్రేమ కంటే నాకు మా అక్క ప్రాణమే ముఖ్యం. అందుకేనే నా చేతులతోనే నా గుండెని తవ్వేసి అక్కడున్న కళ్యాణ్ని అక్కకిచ్చేశాను. కానీ ఈ ఏడుపు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న నరకం ఇంతటితో ఆగిపోదు కావేరి. రేపు వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి నీ కళ్ళ ముందే వాళ్ళు హ్యాపీగా ఉంటుంటే అది చూసి నువ్వు తట్టుకోలేవు. నీ జీవితాంతం ఈ ఏడుపు, ఈ బాధ నిన్ను నిలువునా కాల్చేస్తాయే. అక్క సంతోషంగా ఉంటుంది కదే, నాకదే చాలు. మరి నువ్వు జీవితాంతం ఇలా చస్తూ బతుకుతావా? లేదే, నిన్ను ఇలా చూస్తూ నేను ఊరుకోను. ఇదంతా మీ అక్క కోసం నువ్వు ఆడుతున్న డ్రామా అని చెప్తాను.
నువ్వు కళ్యాణ్ని ఎంతలా ప్రేమిస్తున్నావో చెప్తాను. హే, నువ్వు గాని కళ్యాణ్కి నిజం చెప్పాలని ట్రై చేస్తే నేను చచ్చినంత ఒట్టు. పిచ్చిదానా, అసలు నిన్నేమనాలో, నీ త్యాగాన్ని చూసి ఏడవాలో, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు కావేరి. పుష్ప, పుష్ప, అక్క, నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం నాకు సంతోషంగానే ఉంది, కానీ ఏదో తెలియని భయంగా ఉందక్క. ఇది వరకంటే వాళ్ళు నీ పిల్లలు, కానీ ఇప్పుడు ఆ చిత్రావతి గారి పిల్లలు. మీరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. పుష్ప, ఒకప్పుడే కాదు, ఇప్పటికీ ఎప్పటికీ ఆ ముగ్గురు నా పిల్లలే. నా కన్న పిల్లలు తిరిగి నా దగ్గరకొచ్చినా సరే చూస్తూ చూస్తూ ఈ పిల్లల్ని నేను వదులుకోలేను. ధర్మతేజ గారు ఆ రోజు నన్ను నమ్మి నాకప్పగించిన బాధ్యత ఇవాళ మట్టిలో కలిసిపోతుంది. అందుకే నేను తప్పకుండా వెళ్ళాలి. ఈ రాణమ్మ ఎక్కడున్నా ఎవ్వరికీ తల వంచదు. నా గురించి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రం ఇక్కడ జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో. అలాగే అక్క. రోజు ఏదో టైంలో ఫోన్ చేస్తూ ఉండు. సరే అక్క. నాకు కుదిరినప్పుడు మధ్య మధ్యలో వచ్చి చూసెళ్తూ ఉంటాను. సరేనా? సరే అక్క. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇన్ని రోజులు నాతో పోటీపడి వీధులన్నీ తిరిగి తిరిగి అలసిపోయావు కదా. మళ్ళీ నీకు బ్రేక్ దొరికింది. కొన్ని రోజులు నీకు రెస్ట్ ఇస్తున్నాను. రిలాక్స్ అవ్వు. ఆ ఇంట్లో పట్టిన చెత్తనంతా ఊడ్చిపారేసి ఈ రాణమ్మ మళ్ళీ నీ దగ్గరికే తిరిగొస్తుంది. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండి పుష్పని జాగ్రత్తగా చూసుకో. నేను బయలుదేరుతాను. బాయ్ అక్క. కావేరి, తేజ, రండి టిఫిన్ చేద్దురు గాని. ప్రియా, కృష్ణ, కావేరి, ప్రియా, కార్తిక, అందరూ రండి. అబ్బా కావేరి రా. వస్తున్నాను మమ్మీ. ప్రియా, వస్తున్నామత్తయ్య. రండి రండి. కూర్చోండి. ప్రియా, నువ్వు కూడా కూర్చో. అత్తయ్య చాణక్య నీతి బాగానే పనిచేస్తుంది. మేము సపరేట్గా ఏంటమ్మా, అందరం కలిసి తిందాం. నువ్వు కూడా కూర్చోమ్మా. లేదు నాన్న, ముందు మీరు తినండి. ఇన్నాళ్ళు ఒక కన్న తల్లిగా మీకు నేనేం చేయలేకపోయాను. ఈ రోజు వంట చేసే మహాభాగ్యం నాకు దొరికింది కృష్ణ. అది కూడా పంకజం లీవ్లో ఉండడం వలన. అయితే మనందరం కలిసి తిందాం. కూర్చోమ్మా. వద్దమ్మా. లోకంలో ఏ తల్లైనా ముందు తన బిడ్డల కడుపు నిండిందో లేదో చూస్తుంది. ఎందుకంటే బిడ్డ కడుపులో మొదలయ్యే ఆకలి మంట కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఇన్నాళ్లకి నా చేతులతో వండి వడ్డించే భాగ్యం ఆ దేవుడు నాకిచ్చాడు. మీ కడుపు నిండితే చాలు, ఈ తల్లి కడుపు నిండినట్టే. మీరు తినండి. రండి, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి తేజ. ఆహా, ఆహా, బ్రహ్మాండం, సూపర్. గారెలు.
ఇదేంటి చట్నీ. ఆ, ఆహా వడకర్రీ. ఆ అబ్బో, మొత్తం తన స్టైల్లో చేసినట్టుంది మీ అమ్మ. ఆహా, నేతి ఉప్మా, జీడిపప్పు ఉప్మా అద్దిరిపోయింది. తినండి తినండి. మీతో ఇలా మంచిగా ఉంటూ మిమ్మల్ని ఇంతలా ప్రేమిస్తేనే కదా నన్ను గుడ్డిగా నమ్మి రేపు నా నిర్ణయానికి అడ్డు చెప్పకుండా అందరూ అడ్డంగా మోసపోయేది. ఈ చిత్రావతి అనుకున్నది సాధించేంత వరకు నన్ను ఈ ఇంటి నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. తేజ, ఇంకో ఇడ్లీ వేసుకో. చాలు చాలు చాలు. కృష్ణ, ఇంకో ఇడ్లీ వేసుకో. వేసుకుంటానమ్మా, ఇవాళ ఫుల్లుగా తింటా. ఆ ఏంటి నన్ను అలా చూస్తున్నారు? కడుపు నిండా టిఫిన్ తినండి. తినండి. అలాగే అమ్మా. నాకింక ఈ ఇంట్లో అడ్డు అదుపు ఏదీ లేదు. కొంచెం ఆలస్యమైనా ఎప్పటికైనా ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని. చిత్ర, ఈ ఐటమ్స్ అన్ని నువ్వే చేసావా? నా పిల్లల కోసం వాళ్ళకేమిష్టమో అన్నీ చేశాను. పిల్లలంటే నీకు పిచ్చి ప్రేమ ఉన్నట్టుంది. నవమాసాలు మోసి కన్న పిల్లలండి. వీళ్ళ మీద పిచ్చి ప్రేమ నాకు కాకుండా ఇంకెవరికుంటుంది చెప్పండి? ఈ ఐటమ్స్ అన్నీ ఈమె చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదే. పాపం పిచ్చి పిల్లలు. నేనే వాళ్ళ కన్న తల్లినని పూర్తిగా నమ్మేశారు. ఇంక ఎవ్వరూ వీళ్ల నుంచి నన్ను వేరు చేయలేరు. మేడం, వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? నేరుగా ఇంట్లోకి వచ్చేసావు? చిత్రవతి, ఎవరు అడుక్కునేవాడు అనుకుంటా. ఏదైనా పెట్టి పంపించు. సార్, నేను అడుక్కునేవాడి కాదు సార్. నేను వచ్చింది చిత్రావతి మేడం కోసం సార్.
మేడంతో మాట్లాడదామని వచ్చాను సార్. వీడేంటి నా కోసం వచ్చానని చెప్పేశాడు? మా చిత్రావతి నీకు తెలుసా? మా అమ్మ నీకెలా తెలుసు? ఆ, మేడంకి నేను బాగా తెలుసు సార్. కావాలంటే మీరు మేడంని అడగండి. ఏంటి చిత్ర, ఏం మాట్లాడవేంటి? అతను నీకు తెలుసా? అది అది తేజ. వారికి తెలుసని చెప్పండి మేడం. తెలుసు తేజ, తెలుసు. లాస్ట్ టైం ఆశ్రమానికి వెళ్ళి నీ పేరు మీద ఫ్రూట్స్ పంచాను కదా, అక్కడ పరిచయమైన వ్యక్తి. ఇప్పుడు ఏకంగా వెతుక్కుంటూ ఇంటికే వచ్చేశాడు. అమ్మా, ఇలాంటి వాళ్ళతో నీకేంటమ్మా పరిచయాలు? సరే చిత్ర, ఎందుకు వచ్చాడో ఏంటో మాట్లాడి పంపించేసాయి. నేను వెళ్ళి మాట్లాడి పంపించేస్తానండి. మీరు తింటూ ఉండండి. తింటూ ఉండండి. రా. వెళ్ళొస్తాను సార్. ఏయ్, నువ్వేంటి మళ్ళీ వచ్చావు? మొన్ననే కదా 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇలా ఏకంగా ఇంటికే వచ్చేసి నేను తెలుసని వాళ్లతో చెప్తావేంటి? నీకసలు బుద్ధుందా? అయ్యో, నాకు చాలా బుద్ధుంది, కానీ డబ్బులే లేవు. ఏంటి అప్పుడే అయిపోయాయా? అందుకే కదా వచ్చాను. ఏంటి మళ్ళీ డబ్బులు కావాలా? అంతేగా, నాకున్న అలవాట్లకి నాకున్న ఖర్చులకి 1,00,000 రూపాయలు ఏం సరిపోతాయి చిత్రావతి, మీకు తెలుసు కదా. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సరే, నేను వెళ్తా. ఏ ఎక్కడికెళ్తున్నావు? ఇంట్లోకి. దేనికి? కుటుంబం అంతా ఒకే చోటు ఉన్నారు కదా, వెళ్ళి నీ గురించి అందరికి నిజం చెప్పొస్తా. చూడు నాగేంద్ర, నువ్విలా పదే పదే వచ్చి బెదిరించడం కరెక్ట్ కాదు. ఏది కరెక్టో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం రా చిత్రావతి. ఏయ్, ఇప్పుడు నీకు డబ్బులే కదా కావాలి? అవును, అదే కదా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఛీ! తీసుకో. ఇదేంటి, డబ్బులు అడిగితే బంగారు గొలుసు తీసుకొచ్చావు? నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. అంతా రాణమ్మ హ్యాండ్ ఓవర్లో ఉంది. పోన్లే, బంగారం కూడా బాగా రేటు పెరిగింది కదా, ఇది బాగానే పలుకుతుంది. చూడు, ఇది తీసుకుని ఇంకెప్పుడు ఈ ట్రాకు నన్నిలా బెదిరించుకు. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. నా నంబర్ ఉండే ఉంటుంది కదా, ఎవ్వరికీ తెలియకుండా నేనే వచ్చి కలుస్తాను. టెన్షన్ ఎందుకు చిత్రావతి, ఎలాగో నువ్వు హ్యాపీగా సెటిల్ అయిపోయావు. నాకు కూడా ఇక్కడ ఏదో ఒక పని చూసావంటే నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. అలాంటి ఆశలేం పెట్టుకోకుండా ముందిక్కడి నుంచి వెళ్ళు. నన్ను ఇంట్లో పనిలో పెట్టుకోవా? అది కుదరని పని. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరికైనా అనుమానం వస్తుంది. సర్లే, చూద్దాం. ఇప్పటికైతే వచ్చిన పని అయిపోయింది కాబట్టి నేను బయలుదేరతాను. తొందరగా బయలుదేరు.
వీణ్ణిలా అస్సలు వదిలిపెట్టకూడదు, చాలా ప్రమాదం. ఓ నా చిత్రావతి, నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నేను కూడా నిన్ను వదిలేదే లేదు. నేనంటే చాలా ప్రమాదం అని నీకు తొందరలోనే తెలుస్తుంది. ఈ రాణమ్మకి పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తే ఇప్పుడు మన నెత్తి మీదకే ఎక్కి కూర్చుంది. చిత్రావతి, నేను పేను కాదు, సింహాన్ని. ఈ ఇంట్లో దాక్కునున్న గుంటనక్కల్ని వేటాడడానికొచ్చాను. త్వరలోనే వేట మొదలు పెడతాను.